హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్స్, అదేనండి చేయూత పింఛన్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నిన్నటి రోజున బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్కి సంబంధించి చేయూత పింఛన్లు ఇవ్వడం కోసం వాటి యొక్క పింఛన్లని 4,000 రూపాయలు మరియు 6,000 రూపాయలు పెంచడానికి సంబంధించినటువంటి బడ్జెట్ని కూడా రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, చేయూత స్కీమ్ అయితే అందరికీ తెలిసిన విషయమే. ఈ చేయూత కోసం రూపాయలు 14,861 కోట్ల రూపాయలని వెచ్చించడం అయితే జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 42.67 లక్షల మందికి ఈ యొక్క పెన్షన్లని, చేయూత పెన్షన్లని ఇవ్వడం అయితే జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్స్ అని చెప్పేసి అనేటటువంటి వారు కేసీఆర్ ప్రభుత్వంలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దీనికి చేయూత అనే పేరుని పెట్టడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేయూత పింఛన్లకి రూపాయలు 14,861 కోట్లు ప్రకటించింది. గత బడ్జెట్లో 14,628 కోట్లు కేటాయించగా ఈసారి 233 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42.67 లక్షల మందికి పెన్షన్ అందుతున్నది. వృద్ధాప్య వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, హెచ్ఐవి రోగులు, బోధకాలు బాధితులు, కళాకారులు ఇలా 11 కేటగిరీల్లో పెన్షన్ అందిస్తున్నారు. ఇందులో దివ్యాంగులకి 4,016 రూపాయలు ఇస్తుండగా మిగిలిన వారికి 2,016 అందిస్తున్నారు. 2024-25 ఏడాదిలో 42.67 లక్షల మందికి 14,628 కోట్ల బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం ఇందులో ప్రతి నెల రూపాయలు 1,000 కోట్లు పెన్షన్దారులకి చెల్లిస్తుంది. పోస్టల్ శాఖ ద్వారా బయోమెట్రిక్ ప్రామాణికంగా 22.72 లక్షల మందికి 53% బ్యాంకుల ద్వారా 19.95 లక్షలు 47% పంపిణీ జరుగుతున్నది. వృద్ధాప్య పింఛన్లు 15.25 లక్షల మంది, వితంతువులు 15.26 లక్షలు, దివ్యాంగులు 4.92 లక్షలు, గీతా కార్మికులు 63,000, చేనేత 36,000, హెచ్ఐవి బాధితులు 35,000, డయాలసిస్ రోగులు 4,000, పైలేరియా రోగులు 18,000, బీడీ కార్మికులు 4,23,000, ఒంటరి మహిళలు 1,41,000, బీడీ టేకేదారులు 4,000 మంది పెన్షన్ పొందుతున్నారు. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రంలో ఎస్సీలు 6.76 లక్షల మంది, ఎస్టీలు 3.47 లక్షల మంది, బీసీలు 23.39 లక్షల మందికి, మైనారిటీలు 2.84 లక్షల మంది, ఓసీలు 6.21 లక్షల మంది లబ్ధిదారులు కవర్ అవుతున్నారు. మహిళా లబ్ధిదారులు 28.05 లక్షల మంది పింఛన్ పొందుతున్నారు. అంటే 66% మహిళా లబ్ధిదారులు కవర్ అవుతున్నా కాగా కొత్తగా 8 లక్షల అప్లికేషన్స్ వచ్చాయని తెలిసింది. వీరికి ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందా, పాత వారికి ఇచ్చిన హామీ మేరకి పింఛన్ పెంచుతుందా అనే దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ యొక్క పింఛన్కి సంబంధించినటువంటి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు కాబట్టి మనకున్నటువంటి సమాచారం ప్రకారం రాబోయేటటువంటి 2 లేదా 3 నెలల్లోనే ఈ యొక్క పెన్షన్ల పెంపు అనేది 2,016 రూపాయలు ఉన్నటువంటి వారికి 4,000 రూపాయలు, 4,016 రూపాయలు ఉన్నటువంటి వారికి 6,000 రూపాయలని పెంచుతూ, అదేవిధంగా కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే 8 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారో ప్రజాపాలనలో భాగంగా, కులగణన సర్వేలో భాగంగా ఈ విధంగా పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క కొత్త పెన్షన్స్ని కూడా ఇచ్చేటటువంటి అవకాశం మనకైతే కనిపిస్తుంది. ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీరు కూడా పెట్టుకొని ఉండడం బెటర్. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి పెన్షన్స్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియో అనేది నేను మీకు చేసి పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఏమైనా కొత్త అప్లికేషన్స్ వచ్చినా కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి అప్డేటెడ్ వీడియో అనేది నేను మీకు చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.